మూడే ఓట్లు మూడే ఆ మూడే ఎవరు ఎరికారా నేను అవ్వదోటి మీరు అయ్యదోటి మీదోటి ఇక మీరు పిల్లలు అద్దంట నిల్చున్న గుంజిగానే పోయి ఎవరికో గుద్దింది అందుకనే ఇక నీకు ఆకాంక్ష మరి ఎవరున్నారు ఎవరున్నారంటవా గుడ్డి నమ్మున్నది గదగదలచ్చమ్మ గదగదలచ్చమ్మ అబ్బా ఏం చేస్తారు అంటే అది ఇంటానికి బెండు పెట్టుకుంటాను ఏంటంటేనా కేసీఆర్ నల్ల ఖాళీగా పోతా అంటే మందిరా సంవత్సరం మా ఆకిట్ల కత్తల నీళ్లు నల్ల బెండు పెట్టుకుంటే బెండు పెట్టుకుని ఢిల్లీ మాత్రం ఆల్రెడీ బాగా ఆపద కదా తొందరగా లోకపోదని వచ్చినావమ్మా పోలవరమ్మా అని కానీ పోలవమ్మా పెట్టుకుని వెళ్ళిపోవా అని అరే ఆరామా ఆ శాంతమైన వచ్చింది ఆ నాలుగు కూర్చుండ పెట్టి అవతాళ్ళకి మంత్రులు ఎప్పుడు అందజేసినారు అమ్మవారు శాంతిమణి దేవి గారా అమ్మను బాధపడకానే ఏనాడు మంత్రులకు ఇచ్చిందో బాధపడదు బిడ్డ నేను బాధలు నేనుంటాను అయ్యో
మళ్ళీ 2 కాలు వచ్చి చెప్తానే కాలు అటు అటు ఇటు తిరుగుతున్నా పొడుగు పెరుగు లేకుండా పొట్టిగా ముస్తాను పొట్టలు తీసుకుపోయి నాటే పెట్టాలి అవ అటేస్తుంది ఇవి చేస్తుంది నడవ నావ దావ తెగిస్తారు వెనక వేసింది వెనక దానికి ఇంకా చెప్పేసిపోతారు అంతే ఇక దిగాడు పొలం కాల రాడు పొలం కాల అన్నీ ఉంటుంది పొట్టెళ్ళకు ఉన్న కాడిగా పడుకుంటారు అందుకే కాలువడు గుంజితే ముక్కలకు పాలు దిగుతాయి అంతే అవ గానాలు వస్తున్నాడు అవ అటువంటి దాచోళ్ళు గానాడు తల్లికి వస్త్రం తాను మోసిన మైల వస్త్రం కట్టి మానవస్త్రం కట్టి చెవుల తోడు కట్టి తల్లికి తలమాల కట్టిళ్ళు అవ రావే చెల్లే బిడ్డకు తాను మొత్తమా అని రామ 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 సెలబెల్లైతే ఆట అవస్థంటి పిల్ల మాత్రం పాలియపోతే అవస్థలు దౌడలు పడతాయి అన్నారమ్మా అన్న తల్లికి ఇస్తే మాత్రం గానాలు మాత్రం బిడ్డకు పాలు ఇస్తున్నారు ఒక్కరి తల్లి వేసుకు ఎప్పుడు రాను వచ్చినా గర్భాన్ని చక్కని ఆడేలా నా బిడ్డలు తల్లి కూడా కందేశారు అమ్మ నీ గర్భాన ఇద్దరి కొడుకుల తోడ ఏనాడు చక్కని బిడ్డ జన్మనెత్తిందని కడిగి గాలిచ్చి తల్లి వల్ల ఎత్తే ఆ బిడ్డను చూడబోతే పొడిసేడు పొద్దుగోల మెలగేడ తీయగోల పున్నాపు వెన్నెల పూసిన తంగడు 66 వస్త్రరేఖలు 36 చంద్రరేఖలు ఏనాడు మాత్రం సూర్యుని వంకున్నది గాని చంద్రుని వంకున్నది గాని నాకు పుట్టిన నా బిడ్డకు ఏ వంక లేదు పుట్టినవా నా బిడ్డ పుణ్య పూగర బాణ నీవు బిడ్డ చిరిల్లొల్లికించే నవ్వులే మగమాణిక్యాలు అయ్యో చీకటి వెలుగని పాప కన్నులు మగను దీపాలు
వారాలు అవుతాయా రోజులు గడవంగా దినములు గడవంగా ఆ బిడ్డ పుట్టి 11 రోజుల పొద్దు గడిచింది అవు గిట్లుంటోళ్ళు గట్లుంటోళ్ళు పులివే కొమ్మలు ఇసుకచ్చి తల్లికి బిడ్డకు మైల వాపి అరే రే ఆ 11 ఏనాడు మాత్రం 10 రోజుల పొద్దు అరే ఆ బిడ్డ ఏనాడు శాంతిమాని దేవి బిడ్డను ఎత్తుకున్నది ఏనాడు మాత్రం తాను ఓపిత్తనని అవి వెన్నీళ్ళు చన్నీళ్ళు ఏకం వేసి ఏనాడు మాత్రం నా బిడ్డను తాను ఓపిత్తా అని ఆ తల్లి ఏనాడు మాత్రం శాంతిమణి దేవి బిడ్డను పట్టుకొని ఏనాడు మాత్రం కడపవతలో కాలు కడపవతల ఈ కాలు ఆ బిడ్డను ఎత్తుకొని ఓవంగా తల్లికి బాలంత రోగమైన ఓ దేవుడా బాలంత రోగమైన ఓ దేవుడా అరరరరనాడు బాలంత రోగం ఓ చెయ్యి వీధి గల ఓ కాల వీధి గల రోగము రావటనే అమ్మా అయ్యో గుట్టోలు ఊలినాది గంటల్లరా అమ్మా చేతులున్న ఉన్న బిడ్డను అవి ఏనాడు మాత్రం చేతులకెళ్ళి కింద పడ్డదో పసిపిల్ల గదిగాయనమ్మా అవి ఏనాడుకి అవి పూతలు పెడతాంటే అమ్మ కన్న తల్లి చూడవమ్మ ఓ దేవుడా తల్లి చూడవమ్మ ఓ దేవుడా ఇద్దరి కొడుకుల తోడా నాకొక బిడ్డాని నేనెంతో సంబరపడ్డాది నేనెంతో సంతోషపడ్డలే అవ్వా రంగు తట్టు బండల పారాయణ రంగు తట్టు బండల పాయన నువ్వు అమ్మాని విడిచావా చదివిందాది అవు నీ బాబుడు బాబాని పిలిచినవా అవు నా భరత బ్రవల తీరినే ఆలబిడ్డ అయ్యో అమ్మవారు చూడవమ్మ ఓ దేవుడా కన్న తల్లి దల్లడింటే ఓ చెయ్యి వీధికెళ్ళి ఓ కాలు వీధికెళ్ళి బాలంత రోగం వస్తా అంటే అయ్యా కళ్ళల్లో ఏడు పుట్ట ఎవరమ్మా ఎవరు కూడా చూడరమ్మా ఓ దేవుడా కళ్ళల్లో కాడవాడ వడ్డనమ్మా ఓ నాయనా కళ్ళు ముందే కనబడతల్లు గాని కళ్ళు తెరితే ఎవరు కనబడతలేరు నాదా అయ్యా మీరు ఇంతకు మీరెవరైతే వచ్చిన యమధర్మరాజన్నడు ఓ బిడ్డ నేను ఎవరిన కాదు నేను ఎవపురి ఏలేని వాణి నా పేరు యమధర్మరాజన్నడే అమ్మా నానరావే నాన్న ధర్మరాజా మాట ఒడికేలా వచ్చే ఓ నానయమ ధర్మరాజా ఇలా సావల్ల మాట నీ నోటికెట్ట వచ్చింది నానా ఇలా చనిపోయిన వారు ఎవరు కనబడతల్లు నానా ఇలా జరిగేటి పనులు గల్లాగు ఈ జగరాని పాని పల్లెల్లో నాకు ఆత్మగల్ల కనకవ్వ ప్రాణం ఓవంగా అవు ఎండాది కట్టినాగు
బంగారవాది కట్టినాడు అవతరవాది కట్టినాడు డబ్బాది కట్టినారే అవ్వా తన పుణ్యము గరబానా ముగ్గురి కొడుకుల గరకున్నది ముగ్గురి కొడుకుల గనకున్నది నలుగురి బిడ్డల ఏనాడు గనకున్నదో అవాత్మగల్లా కోరవ్వ ప్రాణం ఓవంగా నా కొడుకరారా కొడుక నా కొడుకరారా కొడుక కొడుకనే వీరన్నా నా కొడుకరారా కొడుక కొడుకనే భద్రయ్య నా కొడుకరారా కొడుక కొడుకనే కుమారస్వామి నేను పోతా ఉన్నా నా ముగ్గురి కొడుకులాని నలుగురు బిడ్డలాని సాదుకున్నా కొడుక ఓ బిడ్డలారా ఓ బిడ్డరాదవో ఓ బిడ్డ సమ్మవ్వా ఓ బిడ్డ ఐలవ్వో ఓ బిడ్డ వనవ్వా నాకు నలుగురు బిడ్డలాని నాకు ముగ్గురు కొడుకులాని నేనెందు సంబురపడ్డలే నా నలుగురు బిడ్డలాలో నలుగురు బిడ్డలాలా నేను అవ్వను పోతన్నా అయ్యలేని పిల్లలా అవ్వలేని పిల్లలా ములాలు వేసి ఓ బిడ్డో ఈ ఆడపిల్లలకైనా గాని అవున్న నాలవ వీధి పోగాటుగా వన్నారు అయ్యున్న నాలయ వీధి పోగాటుగా వన్నరే అవ్వా నేను అవ్వను పోతన్నా ఆత్మగల్లా కన్న బిడ్డల వాసే నా కొడుకరారా కొడుకు నలుగురు కొడుకుల్లారా నా ముగ్గురు కొడుకుల్లారా నేను పోతా ఉన్నా నీ అక్క ఎల్లల పైల వరి కొడుకులారా ఆడపిల్లలకైనా గాని అన్నలున్నదాలు వాసున్నదాలు పెట్టిపోయేకున్న పేరున్నదాలు కన్నుల్ల ఇల్లు కలిగి ఉన్నదాలు కొడక ఏడాది కొక్క దినము కొడక అయ్యో ఏడాది కొక్క దినము కొడక అయ్యో రాజిత పండుగ కొడక అయ్యో రాజిత పండుగ కొడక ఎల్లలోక మీద ఆడపిల్లలకైనా గాని అవో అన్నలు మాట్లాడకున్నాడు గా తమ్ముడు మాట్లాడకున్నాడు అత్తగారింటి కాడ ఆడపిల్లలు ఉంటే అమ్మా నాన్నలు మాట్లాడకున్న మంచిదేదు నా వదినలు మాట్లాడకున్న మంచిదేదు ఇలా రక్ష బంధము నాన్నలు నా కోళ్ళు లూతరాని అమ్మా 10 రూపాయల చేతులు లేకున్నాడు అవో పగలడుకోని రాగీడు పట్టుకొని గా మగారి పట్టం ఎరవద్దే అన్న రాగిట్లా ఉంటే గా చెల్లెల మందలు ఇయ్యకున్నాడు గా అక్కల మందలు ఇయ్యకున్నా గాని అన్నలారా చెల్లెల రావే నీకు రాగీడు పెడతా అన్నా అయ్యో అన్నలకు రాగీడు అన్నలకు రాగీడు చెల్లె వెళ్ళిపోతుంటే అన్నదేం పెట్టకున్నా గాని నా అన్నల సముదారం నవ్వు తెలియదా అవి నా వదిన సముదారం నవ్వు తెలియదు అనుకుంటారు
కొడుకురాలా అవ్వలేని నా బిడ్డలుంటారు రాదు అయ్యలేని నా బిడ్డలుంటారు మీరు తప్ప నా బిడ్డల బలగం లేదురా కొడుకురాలా నా బిడ్డలు వచ్చేది ఊరి కొడుకురారా మీరు నొచ్చిన ఒక మాట అంటే ఓ అన్నదమ్మురారా మీ అమ్మల దాచుకున్నాము మీ అయ్యను దాచుకున్న బిడ్డల వారి అయ్యో చెల్లల్లా ఎడతరు నా కొడగా తల్లి ప్రాణం పోతే కనకవ్వ ప్రాణం పోతే గా బిడ్డలు ఎడిసినట్టు నానా అయ్యా ఓ నానాయ మా ధర్మరాజా నా ప్రాణం వెళ్ళిపోతే నానా అవ్వలేని బిడ్డ అయితారా నాయనో బిడ్డలు ఎడిసినట్టు నా బిడ్డ మాటలు రాకపోయేది నన్ను అమ్మాని విలువపోయేనా నా చదిరలేదు అయ్యా ఓ నానాయ మా ధర్మరాజా నా బిడ్డ పుట్టట్టి పోమంటూ వాసిన రోజు ఆ రోజు నేను వద్దగాని అయ్యా నేనల్లా రాను కన్న తల్లి చూడవు మాయమ్మ ధర్మరాజు కాలు మొక్కుదంటే ఓ బిడ్డ నువ్వు వద్దనన్నప్పుడు తీసుకుపోయేందుకు రానన్నప్పుడు తీసుకుపోయేందుకు నీ తాత చుట్టాల తండ్రి చుట్టాల బిడ్డ రాజకోసమేమో పురివన్నడమ్మా నాయనా 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 యమ ధర్మరాజా నా కొడుకులు రాకపాయ్ కొడుకులు రాకడ చూస్తుంది ఆనాడు వస్తుంది భర్త రాకడ చూస్తుంది ఆనాడు వస్తుంది అదే గడియలా మరి ఆ కోడలు మాత్రం వంపుల్లా అట్టగా 11 రోజుల మాత్రం తలిపిలో తానం మొత్తం వంపుల్లో మాత్రం నీళ్లు దొరుకుతాండి కొడలా పాపదేవని కోడలు ఎప్పుడు పిలిచిందో మా అత్త మాత్రం నన్ను ఆర్చి గొల్లెత్తి పిలుస్తానని వంపుల్లో ఉన్న కోడలు పాపదేవి గిదా 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 అత్త దగ్గర ఉరికొచ్చింది అత్త దగ్గరికి వచ్చే వరకే బిడ్డ చోట పడ్డది అత్త మాత్రం ఎర్రి చూస్తుంది ఎలుగల్లో పడ్డాయి అత్త శాంతిమణి దేవి కళ్ళల్లో మాత్రం అడుగుడు చూడు నీళ్లు తిరుగుతాని నీ బిడ్డ కాడ పడ్డది నువ్వో కాడ పడ్డావు అత్త నీకు ఏ రోగం వచ్చిందని అత్త మీద వరకు రాదు అంత పిచ్చిదాని రీతులు నువ్వు చూస్తాను ఇవాళ అటువంటి కలిసి నువ్వు చూడు నీ పిల్ల ఏ రోగం నీ కడుపులు దొరపడ్డాయి అవ్వ
ఏమంటావు నాకు ఒక్క మాట చెప్తే మామ తోడు పెట్టి 10,000 ఖర్చు పెట్టి నీ పాదాన్ని రక్షణ కర్త చేయించుకుంటూనే అత్త కోడలా బాబా ఎల్లెగల్లు పడతన్నయి ఎర్రెల్లి చూపులు చూస్తున్నావు నీ ప్రాణానికి ఏమనిపిస్తావు నీ కడుపులా ఉట్టకున్నా నా కవ్వ లేకున్నా అయ్య లేకున్నా నన్ను తీసి కట్టి నీ కొడుకు పెళ్లి చేసి కళ్ళ బిడ్డలే కారుకున్నవే అమ్మా తల్లి పాదానికి ఏమనిపిస్తుందో నాతో రేపు అన్నో బిడ్డ నా కళ్ళల్లో కనబడవచ్చి నీ మామ రాకముందే నా భరతాకి ఇవాళ నా ప్రాణము ఉంటుందో పోతుందో బిడ్డు కచ్చిరికాడు నీ మామ ఉన్నడు అయ్యే పోయే బాలల్లా మీ అత్త ఉన్నదని మా అత్త ఉన్నదని మాట చెప్పవే బిడ్డ శాంతిమైన దేవి ఇక్కడ రోగం రాగలట్టు వచ్చిన వాళ్ళు ఉన్నారా అగో ఆ దగ్గర నువ్వు ఎనుకున్నారు కోడలు పాపది వాళ్ళ కాలు లేపి అగో ఆ ఇంటికాడ కాలు లేపి కచ్చిన కాడు గురికొచ్చింది మామా ఓ మామా మామా అత్త బతుకతట్టులేదు అయ్యో పోయే పదాలు నువ్వు రావే మామని సారి చెప్పినప్పుడే గానాడు దినవందన బిడ్డ పుట్టి 11 రోజుల వరకే నా భార్యకి ఏదో రోగం సంభవించిన వేగులు కుబ్బెళ్ళు ఉంటాయి పచ్చడి కాలం బోర్లు ఉంటుంది చాలా ఉంటాయి చాలా వందరా అన్నప్పుడు గానాను వస్త్రం నేను పోయేదాకా నా భార్య బతుదో బతుకుదా అని అగో గానాను వస్త్రం రాజుటామ్మా అమ్మా రామ 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 రామ